భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే రమ్మ. మ్యామ్, ఈ మధ్య కాలంలో అందరికీ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువైపోతున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్గా మనీ పెట్టాల్సిన అవసరం కానీ, ఎవరైనా మోసం చేయడం కానీ, లేకపోతే అనవసరమైన ఖర్చులకు ఒకసారి ఎందుకు వస్తాయో కూడా తెలియదు. డబ్బులు అలా వస్తే అలా ఖర్చు అయిపోతాయి. నిజంగా బాగా ఇంపార్టెంట్ అవసరం ఏదైనా వచ్చినప్పుడు కూడా చేతిలో డబ్బులు ఉండట్లా. ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి స్ట్రగుల్స్ అయినా క్లియర్ అవ్వాలంటే ఒక మంచి సిచ్యువర్డ్ రెమెడీ ఏదైనా చెప్పండి. ఎలాంటి పరిస్థితి అయినా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి సరేలేండి. ఐ మీన్ మనీ ఈజ్ అది అవసరము, నిత్యావసర జీవనంలో మనకి అది అవసరం కాబట్టి, మన లైఫ్ స్టైల్లో అది అవసరమైన ఆస్పెక్ట్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కసారి అది హెచ్చు తగ్గులు అవి సమకూరకపోవడం అనేవి కామన్. అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మీరందరూ కూడా చాలా బాగా మేనేజ్ చేసుకుంటున్నారు అనుకుంటూ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అండ్ మీ జీవన అవస్థలు మీకు తెలుసు కాబట్టి మీ ఇరువురం కూడా అస్సలు ఒపీనియనేట్ చేయకుండా మీ అందరి జీవన స్టైల్స్ మీద యు ఆర్ డూయింగ్ ఎ ప్రాపర్ జడ్జ్మెంట్ అని అనుకుంటూ నేను ఒక రెమెడీ చెప్తాను. ఇక్కడ ఏంటంటే, మెడికల్ ఎక్స్పెన్సెస్ అవి వస్తున్నప్పుడు కానివ్వండి, అటువంటి వచ్చినప్పుడు ట్రై అండ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ మీరు మీ మెడిసిన్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, మీ మెడిసిన్స్ ప్యాకెట్ కానివ్వండి, మీ మెడిసినల్ బాక్సెస్ కానివ్వండి, అటువంటివి ఎప్పుడు కూడా ఆ మెడిసినల్ బాక్సెస్ అనేవి ఎప్పుడు కూడా సౌత్ ఈస్ట్లో లేకుండా చూసుకోండి ఇంట్లో. ఓకే. టాబ్లెట్స్. ఒక క్లయింట్ విజిట్కి వెళ్ళాను, నాకు అది బాగా జ్ఞాపకం. హాల్లోకి వెళ్ళగానే హాల్లో 4 కోణాల్లోనూ మెడిసిన్సే ఉన్నాయి. ఓకే. నేను వెళ్ళిన విజిట్ వేరే పర్పసు, బట్ నేను చెప్పింది వేరే ఒకటి. చెప్పవలసి వచ్చి నేను చేస్తాను. ఇల్లంతా పూల గుత్తులతో అలంకరించుకున్నట్టు మందుల ప్యాకెట్లతో అలంకరించుకున్నారు రూమ్ అంతా. అది తెలిసి చేశారో పాపం, తెలియక చేశారో పాపం, అవస్థే అలాంటిదో తెలీదు. కానీ అలా ఎప్పుడూ చేయకండి దయచేసి. ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. ఓకేనా? ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఈ మెడిసినల్ ప్యాకెట్స్ కానివ్వండి, మెడిసినల్ బాక్సెస్ కానివ్వండి, మీ మెడిసినల్ యూసేజ్ వస్తువులు కానివ్వండి సౌత్ ఈస్ట్లో పెట్టకండి. ఎప్పుడు కూడా సౌత్ ఈస్ట్లో పెట్టద్దు. ఆ ఒక్క డైరెక్షన్ని కంప్లీట్గా నెగెట్ చేసేసి. అంటే మన మెడిసిన్స్కి కూడా వాస్తుకి రిలేటెడ్ ఉంటుందా మేడం? ప్రతి వస్తువుకి ఉంటుంది తల్లి. ఓకే. ప్రతి వస్తువుకి ఉంటుంది. మన ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఉంటుంది. నువ్వు అన్నా ఒక ఎగ్జాంపుల్, అది మెడిసినల్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు అని అన్నా. అందుకు నేను ఈ పాయింట్ తీసుకొచ్చాను. సో ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ మెడిసినల్ బాక్సెస్ని మీరు సౌత్ ఈస్ట్ని అవాయిడ్ చేసి మీరు సౌత్ వెస్ట్లో కానివ్వండి, లేకపోతే సౌత్ వెస్ట్లో కానివ్వండి, అవనివ్వండి. అది రిలేషన్షిప్ కార్నర్, నో ప్రాబ్లం. బట్ యూసేజ్ తగ్గుతుంది. మెడిసినల్ యూసేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సౌత్ వెస్ట్లో పెట్టినా, సౌత్ వెస్ట్లో పెట్టినా ఇబ్బంది లేదు. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్ అండి. సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్. ఓకే, అర్థమైంది కదా? సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్ నైరుతి. సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్. ఆ పర్టిక్యులర్ డైరెక్షన్లో మీరు పెట్టుకోవచ్చు. అదే 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఓ రకంగా మెడిసిన్స్ అనేవి ఉండకూడదనే అంటాను నేను. దట్ ఈస్ 100% ఆన్సర్. బట్ మన లైఫ్ స్టైల్కి అది సూట్ అవ్వదు. ఇంట్లో దినుసులు లేకపోయినా పర్వాలేదు, స్విగ్గీ వాడు వస్తాడు కానీ మెడిసిన్స్ వాడు మాత్రం రాడు. సో కాబట్టి వాడు ప్రిస్క్రిప్షన్ అంటాడు, ఇంకేమిటో అంటాడు. ఈలోగా మనిషికి తలకాయ నొప్పో ఇంకే నొప్పో ఎక్కువ అయిపోతుంది. మెడిసిన్స్ అనేవి అసలులేండి, అవి ఏమనాలి, చేతిలో ఫోన్లాగా అయిపోయాయి ఈ మధ్య. సో కాబట్టి అవి సౌత్ వెస్ట్లో డైరెక్షన్ పెట్టుకుంటే కంపారిటివ్లీ మీ యూసేజ్ అనేది మెడిసిన్స్కి తగ్గిపోతుంది. ఓకే. తర్వాత మిగతా ఆస్పెక్ట్స్లో కనుక మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కనుక వస్తున్నట్లయితే, మిగతా ఏ ఆస్పెక్ట్కైనా అవనివ్వండి, లైక్ అంటే మనం తెలిసి ఖర్చు పెడుతుంటే సరే పర్వాలేదు, మీరందరూ బెటర్ జడ్జెస్ మీ సిచ్యువేషన్స్కి. బట్ తెలియకుండా కొంచెం జలసాలకి ఖర్చు అవుతుంది, కొంచెం టెంప్టేషన్స్కి మనం లోన్ అవుతున్నాము, లేకపోతే ఎవరికో ఇవ్వవలసి వస్తుంది, మోసపోయారు, లేకపోతే ఎవరో అప్పడిగారు, ఏదో ప్రాజెక్ట్ అని ఏదన్నా అని అప్పడిగారు, మళ్ళీ వాళ్ళు ఇవ్వడం లేదు, అటువంటివి ఏమైనా అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, ఒక నంబర్ ఇస్తాను, ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, పాజ్ చేసి రాసుకోండి చక్కగా జాగ్రత్తగా. బ్లూ కలర్ పెన్తో రాసుకోండి. ఓకే. 199, 621, 147.
ఐ రిపీట్ 199,621,147. ఇది మిరాక్యులస్ నంబర్ అండి. ఓకే. మోస్ట్ మిరాక్యులస్ నంబర్ ఐవ్ సీన్ ఇన్ మై లైఫ్. ఈ నంబర్ మీకు సడన్ ఎక్స్పెండిచర్, ఏదైనా సడన్గా ఖర్చు పెట్టాలి, ఇంకా దీనికి ఇదే కావాలి, ఇది ఇంకా లాస్ట్ మాకు ఇంకా ఆధారం, ఇంకా ఇదికి మించి ఇంకేం లేదు అని అనుకున్నప్పుడు ఈ నంబర్ వాడండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకొక నిజం కూడా చెప్తాను, ఎందుకంటే అసత్యం జోలికి వెళ్ళను. ఈ నంబరు లోన్లు ఎవరైనా పెట్టుకుంటున్నట్లయితే ఈ నంబర్ రాసుకోండి, లోన్ వచ్చేస్తుంది. లోన్ వచ్చేస్తుందా? మిరకల్ నెంబర్ చెప్పారు కాబట్టి లోన్ వచ్చేసింది. కానీ ఒకటి, తూచుకి ఈ నంబర్ రాసుకోకండి, మంచిది కాదు. నంబర్ చాలా పవర్ఫుల్. 2, లోన్ ఉత్తినే తీసుకోవడానికి తర్వాత ఇచ్చుకోవచ్చులే, పడుంటుందిలే, ఇప్పుడు దీన్ని మళ్ళీ రొటేషన్ చేస్తాము, ఆ ఊబిలో చిక్కుకోకండి. అది మాత్రం దయించి చేయకండి. ఎందుకంటే నంబర్ సంగతి దేవుడు ఎరుగు, మళ్ళీ మీరు ఆ ఊబిలో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని దయించి అలా చేయకండి. నిజంగా అవసరం వస్తే, పీకల దాకా వస్తే అప్పుడు చేసుకోండి, నేను కాదన్ను. తర్వాత స్విచ్ వర్డ్ వచ్చేసి డివైన్ మ్యాజిక్ అషర్ నౌ నౌ. డివైన్ మ్యాజిక్ అషర్ నౌ నౌ. నేను ఈ స్విచ్ వర్డ్ని క్యూరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెన్షన్ పే చేస్తూ క్యూరేట్ చేసిన స్విచ్ వర్డ్ ఇది. ఈ స్విచ్ వర్డ్తో ఏమవుతుంది అంటే, మనం ఏదైతే దండం పెట్టుకుంటున్నామో, దైవాన్ని దండం పెట్టుకుంటున్నామో, భగవంతుడి యొక్క అండాదండ మనకి ఈ క్షణమే శీఘ్రంగా, అతి శీఘ్రంగా. మీరు ఎప్పుడైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు అయ్యవార్లు ఆశీర్వచనం జాగ్రత్తగా వింటే శీఘ్ర అతి శీఘ్ర అని ఆశీర్వదిస్తారు. నా ఓకే. ఇప్పుడంటే ఇప్పుడే. ఒక్కోసారి మారం చేస్తాం కదా పేరెంట్స్ దగ్గర, ఇప్పుడంటే ఇప్పుడే కావాలి. ఆ ఇప్పుడంటే ఇప్పుడు భగవంతుడి దగ్గర మారం చేద్దాం, సరేనా? డివైన్ మ్యాజిక్ అషర్ నౌ. అది అనుకుంటూ ఈ పర్టికులర్ నెంబర్ రాసుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి, ప్రెషర్స్ తగ్గిపోతాయి. మీరు తీర్చాలనుకుంటున్నారు కానీ లోన్ మీరు తీర్చలేకపోతున్నారు, అవతల వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తున్నారు, మీకు ఈ డివైన్ మ్యాజిక్ అషర్ అయ్యి మీకు డబ్బు అందుతుంది, మీరు తీర్చగలుగుతారు. బోత్ వేస్, 2 రకాలుగా వాడుకోవచ్చు. ఓకేనా? వెరీ క్లియర్. అలాగే ఏ రోజు రాసుకోవాలి, ఏ టైంలో రాసుకోవాలి ఏమైనా ఉందా మేడం? అట్లా ఏం లేదమ్మా. అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది, మనం 2 రోజుల ప్రాబ్లంతో కూర్చుని సతమతం అయిపోయే బదులు ఇమ్మీడియట్గా రాసుకోవడం బెటర్ అంటాను. ఏం ఇబ్బంది లేదు, చక్కగా రాసుకోవచ్చు. చేసే కార్యం మంచిదే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇదేం కొనుగోలుతో సంబంధించింది కాదు. జస్ట్ మనం మంత్రం ఉచ్చరించడానికి, లేకపోతే ఈ స్విచ్ వర్డ్ ఉచ్చరించడానికి, మేనిఫెస్టేషన్ అనుకో, సంకల్పం రాసుకోవడం అంతే, సంకల్పం అనుకో. సో ఈ సంకల్పాన్ని ఎంతో చక్కగా సిద్ధింపజేసుకోవడానికి మీరు పూర్తి ఇంటెన్షన్తో, మనోభావం చక్కగా ఉంటే సరిపోతుంది. ఓకే, మంచి రెమెడీ. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయింది. మంచి నంబర్ అండి, జాగ్రత్తగా వాడుకోండి. పవర్ఫుల్ నెంబర్. ఓకే మేడం, మంచి నెంబర్ని మాకు పరిచయం చేశారు, అది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. నమస్తే.